ఒకరోజు దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. నీ కుమారుడు ఇస్సాకును తీసుకొని నేను చూపించే కొండపై అతనిని బలిగా అర్పించు. అబ్రాహామును దేవుని మాటకు విధేయుడై ఇస్సాకును మరియు కావాల్సిన కట్టెలను తీసుకొని కొండవైపు బయలుదేరాడు. నాన్నా, బలికి గొర్రెక్కడుంది? నా కుమారుడా, దేవుడే బలిని ఏర్పాటు చేస్తాడు. కొండపైకి చేరుకున్న తరువాత ఇస్సాకును అబ్రాహాము బలిపీఠం కట్టి కట్టెలను పేర్చాడు. బాలునిపై చేయి వేయవద్దు, బలిపీఠంపై ఉంచాడు. అబ్రాహాము సిద్ధమైనప్పుడు ఇస్సాకును బలి ఇవ్వడానికి దేవుని దూత అతన్ని ఆపాడు. బాలునిపై చేయి వేయవద్దు అని దేవుడు చెప్పాడు. అబ్రాహాము వెనక్కి చూసినప్పుడు పొదల్లో చిక్కుకున్న పొట్టేలు కనిపించింది. దానిని ఇస్సాకు స్థానంలో బలిగా అర్పించాడు. అబ్రాహాము విశ్వాసాన్ని చూసి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు.